హలో యూట్యూబ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోర్ డెలిషియస్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటో మీకు తెలుసు కదా, అదే అండి బ్రెడ్ హల్వా. కాదు బ్రెడ్ కోవా. ఏంటి బ్రెడ్ హల్వా కాకుండా బ్రెడ్ కోవా అంటుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, నేను చూపించే విధంగా మీరు బ్రెడ్ హల్వా చేశారంటే మీకు ఆ టేస్ట్ టెక్స్చర్ ఖచ్చితంగా కోవాలాగా అనిపిస్తుంది. అందుకే నేను దాన్ని బ్రెడ్ కోవా అని అంటున్నాను. సో మరి లేట్ ఎందుకు, ఇంకా స్టార్ట్ చేసేద్దామా. ముందుగా బ్రెడ్ని ఒక రోజు పాటు ముందుగా తీసి ప్యాకెట్లోంచి తీసి బయట ఆరనివ్వాలి. ఇలా ఆరబెట్టడం వల్ల బ్రెడ్ క్రిస్పీగా అయ్యి మనకు కోవా టెక్స్చర్ వస్తుంది. ఇలా కోవా టెక్స్చర్ రావడానికి ఈ స్టెప్ కంపల్సరీ. తర్వాత ఇలా 8 బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని దాన్ని స్క్వేర్ షేప్లో ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ కానీ లేదా గీ కానీ వేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా బ్రెడ్ పీసెస్ని వేసుకొని రెండు వైపులా గోల్డెన్ కలర్, లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ అన్నిటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు షుగర్ సిరప్కి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2.5 కప్పులు షుగరు అలాగే 1 కప్పు వాటర్ కూడా వేసి అది కొంచెం కరిగేదాకా కలుపుకోవాలి. ఇలా ఒక్కసారి కలిపిన తర్వాత దాన్ని మీడియం ఫ్లేమ్లో కొంచెం బాయిల్ అయ్యేంత వరకు తెచ్చుకున్న తర్వాత 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వస్తుంది ఇలా. సో అలా 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మాత్రమే మనము ఈ ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మరొక్కసారి ఆ షుగర్ సిరప్ బ్రెడ్ పీసెస్కి అన్నిటికీ బాగా కోట్ అయ్యేలాగా కలిపి ఒక 1 లీటర్ పాలని బాగా మరిగించి గోరువెచ్చని పాలని ఇలా మనము ఈ బ్రెడ్స్లో వేసుకోవాలి. ఇలా గోరువెచ్చగా వేయడం వల్ల మన బ్రెడ్ పీసెస్ త్వరగా మెత్తగా అవ్వడానికి హెల్ప్ అవుతుంది. తర్వాత ఇలా మధ్య మధ్యలో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ పాలన్నీ ఎగరపెట్టుకోవాలి. ఇలా ఎగరపెట్టుకోవడం వల్ల మనకి ఆ బ్రెడ్ టెక్స్చర్ అనేది ఇలా వస్తుంది. చూసారు కదా కోవా టెక్స్చర్ మనకి ఎలా వచ్చిందో. నెక్స్ట్ దానికి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుంటే చాలు, ఎంతో సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ దీనికి ఒక చిన్న ట్విస్ట్ ఇవ్వాలి. సో అదేంటంటే వేరొక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని వేడెక్కనివ్వాలి. అలా వేడెక్కిన తర్వాత ఒక గుప్పెడు క్యాష్యూ నట్స్ని కూడా వేసి కొంచెం త్వరగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఎండు ద్రాక్షను కూడా వేసుకొని కొంచెం దూరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న క్యాష్యూ నట్స్ మిక్చర్ని మన బ్రెడ్ కోవాలోకి వేసి మరొకసారి కలుపుకోవాలి. అంతే అండి, చూసారు కదా మన బ్రెడ్ కోవా ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. కొంచెం ఓపిక, కొంచెం ప్రేమ కలిపి వంట చేస్తే మనము ఎన్నో అద్భుతాలని రుచి చూడొచ్చు. ఏమంటారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.